సో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మిస్టర్ ఎలాన్ మస్క్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 5 lakhs అని ఉంది. ఎంట్రీ ఏం రాస్తాం మనకి? మీరే చెప్పాలి. ఈరోజు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ మీరే చెప్పాలి, ఎంట్రీస్ మీరే చెప్పాలి. అంటే ట్రై చేయండి, డౌట్ వస్తే నేను చెప్తా. ఫస్ట్ ఎంట్రీకి ట్రాన్సాక్షన్కి ఎంట్రీ ఏమొస్తుంది? హలో, హలో సార్. మా ఫస్ట్ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ ఏం రాస్తామా? ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ సూర్య ట్రేడర్స్ దానికే సార్? లేదు మా ఇక్కడ ఇది కనపడట్లేదా? లేదు సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పుడు కనపడుతుందా? కనిపిస్తుంది సార్. సో ఎలాన్ మస్క్ స్టార్టెడ్ బిజినెస్ అనడానికి ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. సో క్యాష్ డెబిట్ క్యాపిటల్ క్రెడిట్ కరెక్ట్. సో కంపెనీ క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో కంపెనీ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆల్ట్, ఇక్కడ ఇదే కదా. సార్. ఎలాన్ మస్క్ ట్రేడర్స్, ఎంటర్ లాట్ నంబర్ 5. అడ్రస్ అయితే ఏదో ఒకటి కంపల్సరీగా రాయాల. స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో పిన్ నంబర్, మొబైల్ టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ అంటే ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన డేటా అనేది? ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన డేటా? హలో, సార్. ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్ కిందకి వస్తుందమ్మా? 2022. 22-23 22-23 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1/4/22. బుక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే మన బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇక్కడ 1/9/2022 ఆ డేట్ ఇవ్వాలి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర ఏమో ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇస్తాం, బుక్స్ దగ్గర ఏమో మన బిజినెస్ స్టార్ట్ అయ్యే డేట్ ఇస్తాం. ఎంటర్. సో మెయింటైన్ అకౌంట్స్ మాత్రం ఎస్, మిగతావన్నీ ఆప్షన్స్ అన్ని నో పెడుతున్నాం. సో సేవ్ చేయడానికి కంట్రోల్ ఏ. సో ఫైనాన్షియల్ ఇయర్ 22-23 ఉంది కాబట్టి ఇక్కడ ఈ డేట్ కూడా కరెంట్ పీరియడ్ డేట్ కూడా 22-23 వేయాలి. సో ఇక్కడ 22-23 అంటే 1/4/22 31/3/23. కరెంట్ పీరియడ్ దగ్గర మాత్రం ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ వేయాలి. కంపెనీ దగ్గర మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇవ్వాలి, ప్లస్ ఓన్లీ బుక్స్ ఎంటర్ అయ్యే డేట్ మాత్రమే ఇవ్వాలి, అంటే బిజినెస్ స్టార్ట్ అయ్యే డేట్ మాత్రమే ఇవ్వాలి. కరెంట్ పీరియడ్ దగ్గర మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇవ్వాలి, ఎండింగ్ డేట్ ఇవ్వాలి. సో నెక్స్ట్ వోచర్స్కి వస్తాం. ఫస్ట్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ వస్తుంది కాబట్టి రిసిప్ట్ స్క్రీన్ వాడతాం. సో క్యాష్ వస్తుంది కాబట్టి రిసిప్ట్ స్క్రీన్ వాడతాం. సో రిసిప్ట్లో ఫస్ట్ క్రెడిట్ అడిగింది, క్రెడిట్ ఏం కావాలి? క్యాపిటల్. సో క్యాపిటల్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. సో ఎంత వాల్యూ ఎంత? 5 lakhs. డెబిట్ ఏమవ్వాలి? క్యాష్. క్యాష్ అనేది సాఫ్ట్వేర్లోనే క్లియర్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాడు కాబట్టి మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో చెప్తారు, ఎంటర్ చేస్తే సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ యాక్సిస్ బ్యాంక్. దీనికి ఎంట్రీ ఏం రాస్తామమ్మా?
హలో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ యాక్సిస్ బ్యాంక్ కి ఎంట్రీ ఏం రాస్తాం? యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో క్యాష్ బ్యాంక్ రెండు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ స్క్రీన్ వాడాలి? F4 కాంట్రా. సో కాంట్రా ఫస్ట్ క్రెడిట్ ఏం కావాలి? క్యాష్. క్యాష్ ఎంత? 10,000. డెబిట్ ఏమవ్వాలి? యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా? లేదు. లేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నాం. ఆల్ట్ సి. యాక్సిస్ బ్యాంక్. బ్యాంక్ ఏ గ్రూప్ ఇస్తాం? బ్యాంక్ అకౌంట్స్. సేవ్. సో ఇంత వాల్యూ 10,000. మళ్ళీ సేవ్ చేయడానికి కంట్రోల్ ఏ. గూడ్స్ పర్చేజ్ 55,000. ఎంట్రీ ఏం రాస్తాం? పర్చేజ్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ వస్తుందా పోతుందా? పోతుంది కాబట్టి ఏ స్క్రీన్ వాడాలి? పేమెంట్. F5 పేమెంట్. ఆల్ట్ సి. అంటే ఆల్ట్ సి ఎందుకు ఇచ్చాము ఇక్కడ? ఇక్కడ పర్చేజ్ అనే లెడ్జర్ ఉందా? హలో ఇక్కడ పర్చేజ్ అనే లెడ్జర్ ఉందా? లేదు కదా. సో లేనిది క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి షార్ట్ కట్ కి. సో పర్చేజ్ కండర్ గ్రూప్ ఏమి ఇస్తామా? పర్చేజ్ కి పర్చేజ్. గుడ్. సేవ్. ఎంత వాల్యూ? 55,000. సో క్రెడిట్ ఏమవ్వాలి మా? ఎంట్రీలో క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. క్యాష్ ఆల్రెడీ మన దగ్గరే ఉంది. క్యాష్ ఉంది. ఎంటర్ 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 ఎంటర్. సో నెక్స్ట్ ఎంట్రీ వేజెస్ పెయిడ్. వేజెస్ పెయిడ్ అంటే ఎంట్రీ ఏం రాస్తామ్మా? వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. కరెక్టే. స్క్రీన్ ఏది తీసుకుంటామ్మా? అంటే మనకి క్యాష్ వస్తుందా పోతుందా? పేమెంట్. ఆల్రెడీ మనం పేమెంట్ లో ఉన్నాం. ఓకే గుడ్. ఇక్కడ వేజెస్ అనే లెడ్జర్ ఉందా? సో లేదు కాబట్టి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కీ ఏంటి? ఆల్ట్ సి. షార్ట్ కట్ కీ ఏంటి? ఆల్ట్ సి. వేజెస్. వేజెస్ అండర్ గ్రూప్ ఎక్కడ వస్తుంది మన? వేజెస్ ట్రేడింగ్ లో రాస్తామా? ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసి వాటి అన్నిటిని ఏమంటాం? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎంత వాల్యూ? 1200. ఎంటర్ ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. ఎంటర్. సో నెక్స్ట్ గూడ్స్ సోల్డ్. ఎంట్రీ ఏం రాస్తామా? క్యాష్. సేల్ చేస్తున్నాం. క్యాష్ వస్తుందా పోతుందా? క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అంతే. క్యాష్ వస్తుందా పోతుందా? ఇప్పుడు స్క్రీన్ ఏది వాడతాం? రిసిట్. ఇప్పుడు మనం ఏ స్క్రీన్ లో ఉన్నాం? ఇప్పుడు మనం పేమెంట్ లో ఉన్నాం కాబట్టి మనకి ఏ స్క్రీన్ కావాలి? రిసిట్. F6 రిసిట్. సో క్రెడిట్ ఏమవ్వాలి? సేల్స్. సేల్స్ లెడ్జర్ ఇక్కడ ఉందా? సేల్స్ లెడ్జర్ ఇక్కడ ఉందా? లేదు. క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఆల్ట్ సి. సేల్స్. సేల్స్ అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం? సేల్స్ అకౌంట్స్. సేవ్. ఎంత వాల్యూ? 89,000. ఎంటర్ ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి? క్యాష్. ఎంటర్. సేవ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ సాలరీస్ పెయిడ్ త్రూ చెక్ అన్నాడు. ఎంట్రీ ఏం రాస్తాము? సాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ ఏది మా మనది? యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంకే వాడాలి. ఓకే. ఇప్పుడు ఈ స్క్రీన్ ఏది వాడతాము? పేమెంట్. పేమెంట్.
సో పేమెంట్ లో డెబిట్ అడిగింది, డెబిట్ ఏమవ్వాలి మా? సాలరీస్. సాలరీస్ ఇక్కడ ఉందా లెడ్జర్? సో లేదు కాబట్టి క్రియేట్ చేస్తాం సాలరీస్. ఎంటర్ ఎంటర్. సాలరీస్ ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్. వాల్యూ ఎంత? 16,000. క్రెడిట్ ఏమవ్వాలి? బ్యాంక్. ఏ బ్యాంక్ మనది? యాక్సిస్ బ్యాంక్. ఎంటర్ ఎంటర్. సేవ్. నెక్స్ట్ అకౌంటింగ్ ఫీ పెయిడ్ మా. ఎంటర్ ఏమొస్తుంది? అకౌంట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. క్యాష్ వస్తుందా పోతుందా? పోతుంది కాబట్టి స్క్రీన్ ఏది వాడాలి? పేమెంట్. పేమెంట్. పేమెంట్ ఇక్కడ డెబిట్ అడిగింది, డెబిట్. అకౌంటింగ్ ఫీ లెడ్జర్ ఉందా ఇక్కడ? క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కి ఆల్ట్ సి. నెక్స్ట్ ఎంటర్ ఎంటర్. అకౌంటింగ్ ఫీ కూడా ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కాబట్టి ఏ ఎక్స్పెన్సెస్ వస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. 5,000. ఎంటర్ ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. ఎంటర్. నెక్స్ట్ ఆడిట్ ఫీ పెయిడ్. ఇంటర్ ఏం రాస్తామా? ఆడిట్ ఫీ పెయిడ్. ఆడిట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఆడిట్ ఫీ రాయాలి. ఆడిట్ ఫీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో పేమెంట్ స్క్రీనే. ఇక్కడ ఆడిట్ ఫీ లేదు లెడ్జర్. క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కి ఆల్ట్ సి. ఆడిట్ ఫీ. ఆడిట్ ఫీ ఎక్కడ వస్తుంది? సేమ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. P&L అకౌంట్ కాబట్టి. సో ఎంత? 3,000. ఎంటర్ ఎంటర్. క్యాష్. ఎంటర్ ఎంటర్. సేవ్. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కిషోర్ ట్రేడర్స్. ఎంట్రీ ఏం రాస్తాము? పర్చేజ్ అకౌంట్ డేటా టు కిషోర్ ట్రేడర్స్ అకౌంట్. సూపర్. ఎక్కడ వస్తుంది మా? స్క్రీన్ ఏది వాడతామా? స్క్రీన్ ఏది వాడతాం? మా ఇప్పుడు క్యాష్ మీద కొంటున్నామా అప్పు మీద కొంటున్నామా? హలో మా వినపడుతుందా? సో ఇది అప్పు మీద కొంటున్నాం కాబట్టి F9 పర్చేస్. ఎలా కనుక్కున్నాం అప్పు మీద కొన్నామంటే ఇక్కడ నేమ్ వచ్చింది. నేమ్ వచ్చిందంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో F9 పర్చేస్కి వచ్చాం. F9 పర్చేస్కి వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నాం? చేంజ్ మోడ్. చేంజ్ మోడ్లో యాజ్ ఓచర్. ఎంటర్. సో బిల్ నెంబర్ మనం కొన్నప్పుడు ఇస్తారు, ఆ బిల్ నెంబర్ ఇస్తాం. క్రెడిట్ ఎవరు కావాలి? కిషోర్ ట్రేడర్స్. కిషోర్ ట్రేడర్స్ లెడ్జర్ ఉందా ఇక్కడ? లేదు. క్రియేట్ చేస్తాం. ఆల్ట్ సి. క్రియేట్ చేసి కిషోర్ ట్రేడర్స్ అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం? సన్రీ క్రెడిటార్. గూడ్స్ ని క్రెడిట్ బేస్ మీద కొని ఇంకా పే చేయలేదంటే వాళ్ళందరినీ సన్రీ క్రెడిటార్ కింద ఇస్తాం. సో ఎంత వాల్యూ? 58,000 వాల్యూ. ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి? పర్చేజ్. పర్చేజ్ అనే లెడ్జర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్. సేవ్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు కిషోర్ ట్రేడర్స్. ఇప్పుడు ఇవి ఏ రిటర్న్స్ మా? హలో హలో మా వినపడుతుందా? మా ఆడియో వస్తుందా మీకు? గూడ్స్ రిటర్న్ టు కిషోర్ ట్రేడర్స్ అంటే మనం కిషోర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసామా సేల్ చేసామా? కిషోర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం కాబట్టి ఏ రిటర్న్స్ అయితే పర్చేజ్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్స్కి ఏ స్క్రీన్ వాడతామంటే డెబిట్ నోట్. డెబిట్ నోట్ ఎక్కడ ఉంటుంది అంటే
పేమెంట్ వెనకాల ఈ వెనకాల బ్యాక్ సైన్ ఉంటుంది ఇక్కడ. షార్ట్ కట్ కి వచ్చేసి ఆల్ట్ F5. సో డెబిట్ నోట్. డెబిట్ ఎవరు కావాలి? కిషోర్ ట్రేడర్స్. ఎంత వాల్యూ? 8,000. ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి? పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ అనే లెక్చర్ లేదు మన దగ్గర. క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయడానికి ఆల్ట్ C. పర్చేజ్ రిటర్న్స్ అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం? పర్చేజ్ అకౌంట్సే. పర్చేజ్కి పర్చేజ్ రిటర్న్స్కి అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్. సేల్స్కి సేల్స్ రిటర్న్స్కి అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్. ఎంటర్. సో సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్, గూడ్స్ సోల్డ్ టు బాలాజీ ట్రేడర్స్. గూడ్స్ సోల్డ్ టు బాలాజీ ట్రేడర్స్. సో క్రెడిట్ సేల్స్ ఇస్తున్నాం కాబట్టి F8 సేల్స్. సేల్స్ కానీ F9 పర్చేజ్ కానీ వచ్చినప్పుడు ఏం చేయాలా? యాజ్ ఓచర్ తీసుకుంటాం. డెబిట్ అడిగింది. డెబిట్ బాలాజీ ట్రేడర్స్. లెడ్జర్ లేదు. క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయడానికి షార్ట్ కట్కి ఆల్ట్ C. బాలాజీ ట్రేడర్స్ అండర్ గ్రూప్ సన్రీ డేటార్. గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద సేల్ చేసి మనకి ఇంకా డబ్బులు రావాల్సి వస్తే సన్రీ డేటార్. గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద అప్పు మీద సేల్ చేసి డబ్బులు మనకి రావాలి కాబట్టి సన్రీ డేటార్. అదే గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ చేసి మనం ఇంకా పే చేయాల్సి వస్తే సన్రీ క్రెడిటార్. సో సన్రీ డేటార్ సేవ్. సో వాల్యూ ఎంత అంటే 85,000. క్రెడిట్ ఏమవ్వాలి? సేల్స్. సేల్స్ రిజిస్టర్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్, బ్యాలెన్స్ అమౌంట్ పెయిడ్ టు కిషోర్ ట్రేడర్స్. కిషోర్ ట్రేడర్స్కి ఎంత పే చేయాలంటే మనం యాక్చువల్గా కొన్నదేమో 58కి, రిటర్న్ చేసాము 8,000. ఇంకెంత బ్యాలెన్స్ ఉండాలి? 50. సో పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్ స్క్రీన్. డెబిట్ ఎవరు అవ్వాలి? కిషోర్ ట్రేడర్స్. ఇది అతని బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది ఇక్కడ? 50. 58 కొన్నాము, 8,000 రిటర్న్ చేసేసాం. రిటర్న్ చేసిన అమౌంట్కి ఎప్పుడు మనం డబ్బులు పే చేయము. ఆ డ్యామేజ్ అయిన గూడ్స్కి మనం అమౌంట్ పే చేయము. సో కాబట్టి 58లో 8,000 రిటర్న్ చేస్తే ఇంకా మిగిలింది 50,000. ఆ బ్యాలెన్స్ అంతా పే చేసేస్తున్నాము. పే కూడా ఎలా చేస్తున్నాము? వచ్చే బాగా ఇంకా 5:40 అయింది. బండి సర్వీస్ నేర్చుకుని డబ్బులు ఇవ్వ. బయట కట్ చేయాల్సిన. సో క్లాస్ వినేటప్పుడు అందరు మ్యూట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. సో కిషోర్ ట్రేడర్స్ బ్యాలెన్స్ అమౌంట్ పెయిడ్ క్యాష్ ద్వారా పే చేశారు. సో క్యాష్. నెక్స్ట్, ఓనర్ విత్ డ్రాన్ క్యాష్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ అంటే ఓనర్ బిజినెస్లోకి తీసుకొస్తే క్యాపిటల్, అదే ఓనర్ బిజినెస్లో నుంచి తీసుకెళ్తే డ్రాయింగ్స్. ఓనర్ బిజినెస్లోకి తీసుకొస్తే క్యాపిటల్, అదే ఓనర్ బిజినెస్లో నుంచి తీసుకెళ్తే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అనేది ఓనర్ వాడుకున్నందుకు, పర్సనల్గా వాడుకున్నందుకు. సో డ్రాయింగ్స్ అనేది ఎప్పుడు డెబిట్లో ఉంటుంది పేమెంట్ స్క్రీన్. సో డ్రాయింగ్స్ లెడ్జర్ లేదు కాబట్టి క్రియేట్ చేస్తాం. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్. సో క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమి ఇస్తామంటే క్యాపిటల్. సేవ్. సో ఎంత డ్రాయింగ్స్ వాల్యూ అంటే 10,000. ఎంటర్ ఎంటర్. క్యాష్ క్రెడిట్. ఎంటర్ ఎంటర్. నెక్స్ట్, గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. బాలాజీ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి గూడ్స్ రిటర్న్ వచ్చినాయి. అంటే ఏ రిటర్న్స్? సేల్స్ రిటర్న్స్. ఎలా ఐడెంటిఫై చేసామంటే ఇంత ముందుకు సేల్ చేసాము, ఇప్పుడు రిటర్న్ వస్తున్నాయంటే సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్స్కి దేనికి వాడాలి? క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ ఎక్కడ ఉంటుంది? ఈ రిసిప్ట్ స్క్రీన్ ఇక్కడ పక్కన చిన్న యారో మార్క్ ఉంది కదా, అది. షార్ట్ కట్కి ఆల్ట్ F6. సో సేల్స్ బాలాజీ ట్రేడర్స్ క్రెడిట్ అవ్వాలి. వాల్యూ ఎంత? 5,000. సేల్స్ రిటర్న్స్ డెబిట్ అవ్వాలి. సేల్స్ రిటర్న్స్ మన దగ్గర లేదు, క్రియేట్ చేస్తున్నాం. సేల్స్ రిటర్న్స్ అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్, బ్యాలెన్స్ అమౌంట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్.
బాలాజీ ట్రేడర్స్ దగ్గర నుంచి బ్యాలెన్స్ అమౌంట్ రావాలి. ఎంత మనకి 85లో 85కి సేల్ చేస్తే 5000 తను రిటర్న్ చేశాడు అంటే ఇంకెంత రావాలి 80,000. సో రిసిప్ట్ స్క్రీన్ క్రెడిట్ ఏమో బాలాజీ ట్రేడర్స్ అవ్వాలి. 80,000 వేసేస్తున్నాం. ఎందుకు అంటే 85 చేసేసాం సేల్స్, 5000 రిటర్న్ చేశాడు. రిటర్న్ అమౌంట్కి ఎవరు పే చేయరు, మనం రిటర్న్ చేసినా పే చేయము, మన కస్టమర్ మనకి రిటర్న్ చేసినా మనం అతను పే చేయడు. సో చెక్ అన్నాడు కాబట్టి బ్యాలెన్స్ చెక్. సో బ్యాంక్ వేస్తాం, మనది ఏ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్. సేవ్కి షార్ట్ కట్కి కంట్రోల్ ఏ. కంప్యూటర్ పర్చేజ్డ్, కంప్యూటర్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో పేమెంట్ క్యాష్ పోతుంది కాబట్టి పేమెంట్ స్క్రీన్ వాడుతున్నాం. డెబిట్ ఏమవ్వాలి కంప్యూటర్ లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు కాబట్టి క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి. సో కంప్యూటర్ అనేది ఎక్కడ వస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్. ఏ అసెట్ అంటే ఫిక్స్డ్ అసెట్. ఎంత వాల్యూ 25,000. ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి క్యాష్. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. ఇది కూడా పేమెంట్ స్క్రీన్. ఫర్నిచర్ డెబిట్ అవుతుంది. ఫర్నిచర్ లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి. ఫర్నిచర్ ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. సో వాల్యూ ఎంత అంటే 12,000. క్రెడిట్ ఏం కావాలి క్యాష్. సేవ్. కమిషన్ రిసీవ్డ్ క్యాష్ వస్తుంది కాబట్టి ఇన్కమ్. రిసిప్ట్ స్క్రీన్ కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్, క్యాష్ అకౌంట్ డెబిట్, కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్. సో క్రెడిట్ అడిగింది, క్రెడిట్ కమిషన్ రిసీవ్డ్ అవ్వాలి. కమిషన్ రిసీవ్డ్ లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నాం. కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ P&L అకౌంట్లో రాస్తాం కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంత 3,000. సో డెబిట్ ఏమవ్వాలి క్యాష్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇది కూడా రిసిప్టే కాబట్టి రిసిప్ట్ స్క్రీనే వాడతాం. F6 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ లెడ్జర్ ఉందా, లేని ప్రతి లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏంటి ఇండైరెక్ట్ ఇన్కమే. సో 1,500. సో మనకు కావాల్సిన జోర్నల్ ఎంట్రీస్ అన్ని ఫినిష్ అయినాయి. ఇప్పుడు రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. గోటుకి వెళ్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డీటెయిల్గా చూడాలి. ఓపెన్ చేస్తున్నాను ఆల్ట్ F1. పర్చేజ్లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ లెస్ అయింది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్స్ లెస్ అయ్యింది. సేల్స్ వాల్యూ 1,74,000 బట్ 5,000 రిటర్న్ చేస్తే రిటర్న్స్ వచ్చినాయి 1,69,000. నెట్ సేల్స్ టోటల్గా గ్రాస్ ప్రాఫిట్ ఎంత 62,800. ఈ గ్రాస్ ప్రాఫిట్ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్న దగ్గర నుంచి అంతా P&L అకౌంట్ ద్వారా వచ్చిన నెట్ ప్రాఫిట్ ఎంత 43,300. సో ఇది ట్రేడింగ్ అకౌంట్ P&L అకౌంట్. గోటుకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్కి వెళ్తున్నాం. సో డీటెయిల్గా చూడాలంటే ఆల్ట్ F1. సో క్యాపిటల్ 5 lakhs ఉంది బట్ డ్రాయింగ్స్ 10,000 జరిగేసరికి పర్సనల్గా వాడినాడు. సో లెస్ చేస్తుంది కాబట్టి 4,90,000 నెట్ క్యాపిటల్ ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఉన్నాయి. ఇక్కడ కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి. సన్రీ క్రెడిటర్స్ ఎవరు లేరు, అందరికి పే చేశారు. సన్రీ డేటార్ కూడా మనకు అంత అమౌంట్ వచ్చింది. క్యాష్ ఇన్ హ్యాండ్ 4,22,000 ఉంది. బ్యాంకులో బ్యాలెన్స్ 74,000 ఉంది. సో ఓవరాల్గా ఇది సింపుల్ ప్రాబ్లం.